పరలోకమందు మనకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన సమస్తాన్ని సమకూరుస్తాడు. హల్లెలూయా. పరలోకమందు మనకు తండ్రి ఉన్నాడు, ఆయన సమస్తమును సమకూరుస్తాడు. ఈ లోకపు తండ్రి కూడా ఉన్నాడు, ఈ లోకపు తండ్రి కూడా సమస్తాన్ని సమకూరుస్తాడు. ఛాయాశక్తుల శక్తియుక్తుల ఈ లోకపు తండ్రి కూడా, కన్న తండ్రి కూడా. పరలోకపు తండ్రి నీ కొరకు పురాణం పెట్టి నిన్ను తన కుమారుడిగా పరలోక రాజ వారసుడు చేశాడు. ఈ లోకపు తండ్రి నేను ఈ లోకంలో తీసుకొచ్చి నీ అవసరతలను తీరుస్తూ లేదా నిన్ను కాపాడుకుంటూ నిన్ను ఒక ప్రయోజకుడిని చేసేంత వరకు నిరంతరాయంగా విశ్రమించకుండా పనిచేసేవాడు ఈ లోకపు తండ్రి. నీ తండ్రి, మీ నాయన అయ్యా, డాడీ, దేవుని పలుకుతాడో ఇట్లా పిలిచిన నేను మా నాయన, మీరు మీ నాన్న డాడీ అంటారా? ఇప్పుడు పిల్లలందరూ డాడీ అంటారు, కొందరు పప్ప అంటున్నారు, నాన్న అంటున్నారు, అయ్యా అంటున్నారు. ఎట్లా పిలిచినా పాపు అంటున్నారు, ఎట్లా పిలిచినా తప్పులేదు. ఎట్లా పిలిచినా నేను కూడా కొందరు పాపం, ఎట్లా పిలిచినా తప్పులేదు. మా నాన్న మాత్రం నాయన అని అంటారు, ఎందుకంటే అప్పుడు మన నాయన నాన్న అని కూడా అనలేదు, నాయన అని అంటారు. ఆ ఫోను మా నాయన నాకు ఫోన్ చేయగానే డాడీ అని వస్తుంది, ఇంగ్లీష్లో రాస్తాను. ఆయన ఫోన్ చేయగానే డాడీ అని వస్తుంది, ఎవరు చూసినా డాడీ, ఎవరు చూసినా డాడీ. ఆ ఫోన్ వస్తుంటే ఎవరైనా స్క్రీన్ చూస్తే డాడీ. ఈ లోకపు తండ్రి గురించి కొన్ని మాటలు జాగ్రత్తగా గమనిద్దాము, ఒక 5-10 నిమిషాలు. తండ్రి దేంతో పోల్చొచ్చు అంటే కరిగే మైనంతో పోల్చొచ్చు, అంటే ఒక క్యాండిల్తో పోల్చొచ్చు. తను కరిగిపోతూ తన కుటుంబాన్ని, తన బిడ్డలను వెలిగింపజేస్తాడు, సమాజాన్ని వెలిగింపజేస్తాడు, ప్రకాశింపజేస్తాడు. మనం కరిగితేనే కానీ వెలగలేము, మనం కరిగితేనే కానీ ఇతరులను వెలిగించలేము. నేను మావాడు ఎప్పుడు సెట్ అవుతాడని ఎప్పుడు మా నాన్న ఏడ్చేవాడు, ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఏడ్చేవాడు, ఏమైపోతావో ఎట్లా బతుకుతావో ఏమో ఎప్పుడు ఏడ్చేవాడు, ఎప్పుడు ఫోన్ చేసి ఏడ్చేవాడు. సరే నాకేం ఏడ్చేది లేదు, నాకేం బాధ లేదు, ఎట్లా బతుకుతాడని నాకేం లేదు. ఎందుకంటే నన్ను పిలిచిన దేవుడు, ఈ 1:17 వచనంలో శ్రేష్టమైన ఈవులు ఇచ్చే దేవుడు పరలోకపు తండ్రి ఉన్నాడు, ఆయన సమకూరుస్తాడు అనేది నాకు నిశ్చయిత ఉన్నది. ఎప్పుడు సెట్ అవుతాడు ఏంటి అని ఎప్పుడు ఏడ్చేవాడు, ఇప్పుడు ఏడవలేదు. ఇప్పుడు ఏడుపు మానేశాడు అనుకుంటున్నా, నా విషయంలో ఏడవలేదు. ఎందుకంటే అందరూ ఆయన దగ్గర ఉన్నారు, నేను ఒక్కనే బయటకు వచ్చేసాను. చిన్న వయసులోనే నేను ఇల్లును వదిలేసి బయటకు వచ్చే వరకు ఏమైపోతాడో, ఎట్లా అయిపోతాడో, ఎట్లా బ్రతుకుతాడో, ఏం బ్రతుకుతాడో ఆయన. నేను ఇక్కడ చెప్పాను, ఏదో ఒకసారి చెప్పాను కొన్నిసార్లు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరికీ అది ఇంపార్టెంట్ విషయం, నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పేసింది, ఒకసారి రిమైండ్ చేస్తాను. కొన్నిసార్లు మీ ఆయన లేకుండా నువ్వు వెళ్ళాల్సి వస్తుంది, ఒకసారి మీ తల్లి మీ తండ్రి లేకుండా కూడా మీరు బయటికి వెళ్ళాల్సి వస్తుంది, కొన్నిసార్లు పాస్టర్ గారు కూడా లేకుండా మీరు బయటికి వెళ్ళాల్సి వస్తుంది, కొన్నిసార్లు పరిస్థితులన్నీ చాలా దారుణంగా ఉన్నప్పుడు కూడా మీరు వెళ్ళి పనులను చూసుకొని రావాల్సి వస్తుంది. ప్రతి పరిస్థితిని ఎదుర్కోవాలి, ప్రభువు నాకు తోడుగా ఉన్నాడనే విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళగలగాలి. కొన్నిసార్లు నీవే వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఆ ఫ్లైట్ పడిపోయిన రోజు ఒక పాస్టర్ గారి హార్ట్ అటాక్ వల్ల చనిపోయాడు, వాళ్ళ భార్య నిన్న సాక్ష్యం చెప్తాను. చిన్న వయసులో కాలేజ్ అయిపోయినా నాకు మ్యారేజ్ అయింది, 12 years అవుతుంది ఆయనతో నేనుండి, ఆయన చనిపోయాడు. ఆయన ఏదైతే ప్రారంభించాడో మ్యూజిక్ స్కూల్ వర్షిప్ చేసే టీం వాళ్ళకి ఏదైతే స్టార్ట్ చేసాడో దేవుడు నాతో మాట్లాడిండు, ఆయన లేకుండా లేదా ఆయన లేకుండా సరే దాన్ని నేను నడిపించాలి. అంటే ఇప్పుడు కొన్నిసార్లు వాళ్ళ జీవితాంతం అంతా పాటు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళు లేకుండా కూడా ప్రభు మనతో ఉంటాడు, మనం వెళ్ళి పనులు చేయగలగాలి. చిన్నప్పుడే నేను బయటకు వచ్చేసాను, కానీ ప్రభు నాతో ఉన్నాడు. తల్లిదండ్రుల దగ్గర ఉండకపోవచ్చు, అన్నదమ్ముల దగ్గర ఉండకపోవచ్చు, సహాయ సహకారాలు అందించకపోవచ్చు, కానీ పరలోకపు తండ్రి తప్పక మనల్ని చూస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకములో దేవుడు మనకు ఒక తండ్రిని ఇచ్చాడు, ఆ తండ్రిని ఆ తల్లిని తప్పకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. యోబు తన కుమారుల కొరకు కుమార్తెల కొరకు ఉదయమే లేచి ప్రార్థన చేశాడు. మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేస్తున్నారా? సమాధానం రావాలి.
యోబు తన కుమారుల కొరకు కుమార్తెల కొరకు ఉదయమే లేచి ప్రార్థన చేసేవాడు. మీరు మీ పిల్లల కొరకు, మీ పాప కొరకు, మీ బాబు కొరకు ప్రార్థన చేస్తున్నారా? ఎన్ని ప్రశ్నలు చేస్తున్నారా? నువ్వు ఒక మంచి తండ్రిగా, ఒక మంచి తల్లిగా ఉండాలంటే నీ పిల్లల కొరకు తప్పకుండా ప్రార్థన చేయాలి. నీ పిల్లల కొరకు నువ్వు తప్పక ప్రార్థన చేయాలి. ప్రభావ వీరు పాపంలో పడకుండా వీళ్ళని కాపాడు. ప్రభావ వీళ్ళని ప్రయోజకులను చేయి. ప్రభావ వీళ్ళ విద్యలో, వీళ్ళ ఉద్యోగంలో, మీరు వ్యాపారంలో, మీరు జాబ్లో, మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటున్నావు. నువ్వు ఒక మంచి తల్లి అయితే, నువ్వు ఒక మంచి తండ్రి అయితే నీ పిల్లల బాగు కొరకు తప్పక ప్రార్థన చేస్తావు. నెక్స్ట్ బైబిల్లో దావీదు తాను చేసిన పాపం తన కుమారుడికి శిక్ష రావద్దని ఉపవాసంతో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడండి. తల్లిగా, తండ్రిగా నీ పాపం వల్ల శిక్ష నీ పిల్లలకు రాకుండా నువ్వు ప్రార్థన చేయాలి. నేను ఏ పాపం ఎదగనని మాత్రం చెప్పాను. నో పాపాలు చేస్తాం, నో పాపాలు తెలిసి తెలియక మన పిల్లల మీదకి వెళ్ళకుండా మనమే ఆపాలి. దానికి పరిష్కారమే ప్రార్థన. దావీదు చేశాడు. తను చేసిన పాపం తన కుమారుని శిక్ష రావద్దు అని చెప్పి ఉపవాసంతో వేడుకుంటాడు. ఉపవాసం వేడుకుంటున్నాడు. బైబిల్లో అబ్రహాము తనకిచ్చిన ఒకగానొక కుమారుడు దేవునికి అర్పించాడు. నీ పిల్లలను దేవునికి ఇచ్చారు. నీ పిల్లలు దేవుని సన్నిధికి తీసుకొస్తున్నావా? అట్లీస్ట్ నీ పిల్లలు దేవుని సన్నిధిలో పెరుగుతున్నారా? ఎక్కడున్నారు నీ పిల్లలు? ప్రతి ప్రశ్న నీ దగ్గర సమాధానం. దేవుని దగ్గర పెరుగుతున్నారా? ఎస్, నా పిల్లలు దేవుని సన్నిధిలో ఉన్నారు అని చెప్పగలరా? దేవుని సన్నిధిలో లేదా? ఎక్కడ ఉన్నారు? అబ్రహాము తన ఒక్కగానొక కుమారుని దేవునికి సమర్పించాడు. దేవుని కొరకు పెంచండి, దేవుల్లో పెంచండి, భయభక్తుల్లో పెంచండి. నెక్స్ట్ బైబిల్లో యేసు ప్రభు అంటే యేసు ప్రభు తండ్రి యోసేపు ఉన్నాడు కదా, తండ్రి పరిశుద్ధ జీవితాన్ని కలిగి యేసు ప్రభు తండ్రిగా ఎంచబడి దీవించబడ్డాడు. ఆయన దీవెన మామూలు దీవెనే కదా. యేసు ప్రభుకే తండ్రిగా పిలువబడ్డాడంటే అది మామూలు దీవెనే కదా. ఎవరికి లేదు అటువంటి అవకాశం. ఇప్పుడు మన విషయం ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీ పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉన్నావా? వాడు ఎటుపోతే నాకేంటి, వాడు ఏమైతే నాకేంటి, వాడికి ఎప్పుడు తింటే నాకేంటి, వాడు ఎప్పుడు వస్తే నాకేంటి, వాడికి ఏం చేస్తే నాకేంటి? బాధ్యత లేని తల్లి, బాధ్యత లేని తండ్రి ఉంటే బజారు పిల్లలు అయిపోతారు. వెరీ సీరియస్లీ. ఒక తండ్రిగా నీ పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉన్నావా? ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు ఏ మార్గంలో నడుస్తావో నీ పిల్లలు కూడా అదే మార్గంలో నడుస్తారు. తల్లిగా నువ్వు ఏ మార్గంలో నడుస్తారో నీ పిల్లలు కూడా అదే మార్గంలో నడుస్తారు. నువ్వు ప్రార్థనకు వస్తే నీ పిల్లలు ప్రార్థన నడుస్తారు. నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలు ప్రార్థన. నువ్వు భక్తులు ఎదిగితే నీ పిల్లలు కూడా భక్తులు. నువ్వు ఏం చెప్తావో వాళ్ళు అలాగే మారుతారు. నువ్వు ఏం చేస్తావో వాళ్ళు చూస్తూ అలాగే మారుతారు. తండ్రి తాగుతూ కుమారుడు తాగకూడదు అంటే వాడు ఎవరిని చూసి పెరుగుతున్నాడు? ఎవరిని చూసి పెరుగుతున్నాడు? ఆ తాగో తండ్రిని చూసి పెరుగుతున్నాడు కాబట్టి తాగోతాడు అవుతాడు. మంచోడు అవుతాడా? తల్లి తిట్టుపోతాయి, చాడీలు చెప్పి ఈ మాటలు ఆ మాటలు అని చెప్పి చిల్లర చిల్లర పనులను చేస్తూ ఉంటుంది. కూతురు అట్లే అవుతుంది. నువ్వేం చేస్తున్నావో నీ పిల్లల మీద ప్రభావం. నువ్వు ఎలా నడుస్తావో, నువ్వు ఎలా మాట్లాడతావో, నువ్వు ఎలా జీవిస్తావో ప్రతిదీ పిల్లల మీద ప్రభావము పడుతుంది. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావో నీ పిల్లలు కూడా అదే మార్గంలో నడుస్తారు. ఒక తండ్రిగా నీ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును క్షమించి ప్రేమతో వారిని దేవుని వైపు నడిపించాలి. నీ పిల్లలు తప్పు చేస్తే ప్రేమతో వారిని దేవుని మార్గంలో నడిపించగలరు. దేవుని మార్గంలో నడిపించాలి. పిల్లలు తప్పు చేస్తే ఆ తప్పును ఇంకా భూతత్వంలో పెట్టి చూడండి. అమ్మాయి తప్పు చేసింది, వాష్రూమ్కి వెళ్తే వాష్రూమ్కి వెనకాల వెళ్తున్నారట, డైనింగ్ హాల్కి వెళ్తే డైనింగ్ హాల్కి వెనకాల వెళ్తున్నారట, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెనకాల వెళ్తున్నారట. ఇంట్లో ఉన్న 4 కళ్ళు అమ్మాయినే చూస్తాను. ఇలా తప్పు చేయొచ్చు, కరెక్ట్ చేయి, కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయి. ఇలా తప్పు చేస్తారు కొన్నిసార్లు. తప్పును కరెక్ట్ చేయాలి. ఈ విషయంలో నీకు బాధ్యత చిన్నపిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, మరి ఎవరైనా కానీ మీ పిల్లలే కదా. పిల్లలు తప్పు చేస్తే కరెక్ట్ చేయాలి.
అన్ని ప్రేమతో దేవుని వైపు నడిపించాలి. పిల్లలు తప్పు చేస్తే వారిని క్షమించాలి. వారిని అన్న మాటలు మాట్లాడి గాయపరిచి శాశ్వతంగా వారిని కోల్పోకూడదు. నెక్స్ట్, పిల్లలు కొన్నిసార్లు తల్లిదండ్రులను గాయపరుస్తూ ఉంటుంటారు, తల్లిదండ్రులను బాధ పెడతా ఉంటారు. తల్లిదండ్రులను బాధ పెట్టడానికి పిల్లలుగా లేరు మీరు. పిల్లలందరూ గమనించండి అమ్మా, మీ తల్లిదండ్రులను మీరు ఎంతగా గౌరవించి వారికి లోబడి వారి మాట వింటారో మీరు అంత హైయెస్ట్ ప్లేస్కి వెళ్తారు. హల్లెలూయా. పిల్లలు మీరు అందరూ, ఇక్కడున్న పిల్లలు అందరూ మీ తల్లిదండ్రులకు లోబడి విధేయత చూపి వారికి తిరుగుబాటు చేయకుండా వారిని ప్రేమించి గౌరవించి వారి మాటకు లోబడితే తప్పకుండా మీరు ఉన్నత స్థితికి వెళ్తారు, దీర్ఘాయుష్మంతులు అవుతారు. పిల్లలు తల్లిదండ్రులను బాధ పెట్టి తల్లిదండ్రులను క్షోభ పెట్టి పిల్లలు బాగుపడరు. మన జీవితము ముందుకు సాగదు. ఎవడెవడో నేను గాడ్ బ్లెస్ యూ అనవలసిన పర్లేదు. ముందు నీ ఇంట్లో ఉన్న మీ తల్లిదండ్రులు గాడ్ బ్లెస్ యూ పెట్టాలని దీవించి పంపాలి. హల్లెలూయా. ఇక్కడికి మారిపోవాలి మనం అంటే ముందు మన ఇంట్లో నుండి స్టార్ట్ అవ్వాలి. ఎవరిని మంచి కోరరు, సమాజంలో మంచికోరు, మీ తల్లిదండ్రులు మంచికోరు. కాబట్టి ఒక తండ్రిగా ఒక తల్లిగా మన బాధ్యతలను, మీ బాధ్యతలను తప్పక మీరు నిర్వర్తించాలి. అటువంటి కృపను దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. హ్యాపీ ఫాదర్స్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం.